మత్స్యకారులను ఆదుకునే విషయంలో ఓఎన్జీసీ ప్రొయాక్టివ్గా పనిచేస్తుందని సీఎం జగన్ తెలిపారు. ఒక్కో మత్స్యకార కుటుంబానికి 11,500 రూపాయలు అందిస్తున్నామన్న ఆయన మత్స్యకార కుటుంబాలకు నష్టం జరగకూడదన్న లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని తెలిపారు. బిఆర్ అంబేద్కర్ కోనసీమ కాకినాడ జిల్లాలోని ఓఎన్జీసీ పైప్ లైన్ కారణంగా ఉపాధి కోల్పోయిన కుటుంబాలకు 5వ విడత నిధులను సీఎం జగన్ బటన్ నొక్కి జమ చేశారు. ఉపాధి కోల్పోయిన వారందరికీ కూడా మంచి చేస్తున్నామని ఇప్పటి వరకు వారికి 644 కోట్ల రూపాయలను అందించినట్లు వివరించారు సీఎం జగన్. 6 పథకాలకు మాత్రమే 4,913 కోట్ల రూపాయలు ఉట్టి ఈ పథకాలే. నేను ఇంకా దీంట్లో నవరత్నాల ద్వారా ప్రతి మత్స్యకార కుటుంబానికి కూడా అందుబాటులోకి తీసుకొచ్చిన మిగిలిన పథకాల గురించి నేను మాట్లాడడంలా, ఉట్టి ఈ పథకాల గురించి నేను చెప్తా ఉన్నా. ఉట్టి ఈ పథకాల ద్వారానే ఈ స్థాయి మంచి జరిగింది. ఇదొకటే కాకుండా వీళ్ళు అందరూ కూడా తమ కాళ్ళ మీద తాము నిలబడే పరిస్థితి రావాలి. వీళ్ళందరికీ జీవనోపాధి కోసం ఎక్కడికెక్కడికో ఉపాధి కోసం పోవాల్సిన పని లేకుండా మన రాష్ట్రంలోనే ఖచ్చితంగా వీళ్ళందరికీ ప్రతి 50 కిలోమీటర్లకు ఒక సీపోర్ట్ కానీ లేదా ఒక ఫిషింగ్ హార్బర్ కానీ ఫిష్ ల్యాండింగ్ సెంటర్ కానీ ఇవన్నీ కూడా అవైలబిలిటీలోకి తీసుకొచ్చే కార్యక్రమంలో వేగంగా అడుగులు పడ్డాయి. మనం వచ్చిన తర్వాతనే మొట్టమొదటిసారిగా 10 ఫిషింగ్ హార్బర్లు ఏకంగా నిర్మాణంలోకి తీసుకొని వచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది. 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు కూడా వేగంగా నిర్మాణంలోకి తీసుకొచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది. 4 పోర్ట్లు కూడా మనం వచ్చిన తర్వాత కట్టే కార్యక్రమం ఈరోజు వాయువేగంతో ఆ స్పీడ్తో ఇవన్నీ కూడా పోర్ట్ల నిర్మాణం కూడా జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ within the port, infrastructure within the sea coast line. అంటే మనకున్న 974 కిలోమీటర్ల సీ కోస్ట్ లైన్ను ఆ లైన్లో మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ను బ్లూ ఎకానమీని డెవలప్ చేసే దిశగా వేగంగా కూడా ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా డెవలప్మెంట్ జరుగుతూ ఉంది. వీటి అన్నిటి వల్ల మత్స్యకారులకు రాబోయే రోజుల్లో ఎక్కడికెక్కడికో వెళ్ళి ఉపాధి కోసం వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా మన రాష్ట్రంలోనే ఇంకా గొప్ప జీవితాలకు వాళ్ళకు ఉండేట్టుగా అవకాశాలు